బడ్జెట్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు స్టాక్ మార్కెట్ భారీగానే పతనమైంది. మనకి ఆల్మోస్ట్ అన్ని ఇండిసెస్ ఈరోజు రెడ్లోనే క్లోజ్ అయ్యాయి. బడ్జెట్ సెషన్ అసలు ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయిందా లేదా, కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంది అనే విషయాల్ని మనం ఈ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సిఏ అశోక్. బడ్జెట్ సెషన్ జరగకముందే నిన్న మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేశాం. బడ్జెట్ సెషన్ మీద స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి అనే టాపిక్స్ని మాట్లాడుకుంటూ నిన్న మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో చేశాం. ఎగ్జాక్ట్లీ 90-95% ప్రిడిక్షన్ మ్యాచ్ అవుతూ ఈరోజు బడ్జెట్ సెషన్ యొక్క అనౌన్స్మెంట్స్ కానీ మార్కెట్ యొక్క రియాక్షన్ కానీ ఉంది. ఎవరైనా నిన్న వీడియో కనుక మిస్ అయినట్టయితే ఆ వీడియోని ఒక్కసారి మళ్ళీ చూడండి, మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం బడ్జెట్లో హై లెవెల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. రానున్న ఆర్థిక సంవత్సరానికి జీడిపి గ్రోత్ మనకి 7.4% ఉంటుందని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 లక్షల కోట్లు గాను, ఫిస్కల్ డెఫిసిట్ 4.3% గాను ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ పెట్టే మొత్తం ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మాట్లాడతాం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో మన గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూస్కి అండ్ వాళ్ళు ఖర్చు పెడదామనుకున్న బడ్జెట్కి ఎక్స్పెండిచర్కి ఉన్న డిఫరెన్స్నే మనం ఫిస్కల్ డెఫిసిట్గా మాట్లాడుకుంటాం ఇన్ సింపుల్ టర్మ్స్. సో జీడిపి గ్రోత్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ ఎంకరేజింగ్ డేటా పాయింట్స్ అనే చెప్పొచ్చు కంపేర్డ్ టు ఎనీ అదర్ ఎమర్జింగ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఈ బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ బెనిఫిట్స్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ చేంజెస్ కానీ పెద్దగా ఏమీ లేవని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ స్లాబ్ రేట్స్ కూడా మోరల్లెస్ సేమే అనౌన్స్ చేశారు. ఓన్లీ థింగ్ ట్యాక్స్ కంప్లైన్స్ ప్రాసెస్ని కొంచెం సింప్లిఫై చేస్తున్నట్లుగా ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ట్యాక్స్ స్లాబ్ రేట్స్ వచ్చేసరికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని 4 lakhsగా ఉంచారు. 4 lakhs నుంచి 8 lakhs వరకు 5%, 8 lakhs నుంచి 12 lakhs వరకు 10%, 12 lakhs నుంచి 16 lakhs వరకు 15%, 16 lakhs నుంచి 20 lakhs వరకు 20%, 20 lakhs నుంచి 24 lakhs వరకు 25%, అబౌవ్ 24 lakhsకి 30% ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ మీద పెద్దగా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే మార్పులు చేర్పులు ఏం చేయలేదు. మన డైలీ లైఫ్ కానీ మన స్పెండింగ్ ప్యాటర్న్ కానీ ఎఫెక్ట్ అయ్యే పాలసీ చేంజెస్ కొన్ని అయితే తీసుకొచ్చారు. అవి ఇప్పుడు మీకు హైలైట్స్గా షేర్ చేస్తాను. ఓవర్సీస్ టూరిజం ప్యాకేజెస్ మీద టీసీఎస్ని 5-20%గా ఉండేదాన్ని 2%కి తగ్గించారు. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ మన ఫారిన్ ట్రిప్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి యాక్చువల్గా ఆ టూరిజం ప్యాకేజెస్ యొక్క కాస్ట్ అయితే తగ్గే ఛాన్స్ ఉంది. ఫారిన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తూ టీడీఎస్ లిమిట్ని అయితే కొంత తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్ స్క్రాప్ అండ్ సర్టెన్ మినరల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీని 5% నుంచి 2%కి తగ్గించారు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్విప్మెంట్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. సోలార్ గ్లాసెస్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఇంపోర్ట్ మీద కూడా మనకి బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. తర్వాత మైక్రోవేవ్ ఓవెన్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. అంటే రానున్న రోజుల్లో మైక్రోవేవ్ ఓవెన్స్ యొక్క రేట్స్ అయితే తగ్గే ఛాన్స్ ఉంది. తర్వాత పర్సనల్ యూజ్ ఇంపోర్ట్స్ అంటే మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే మనం పర్సనల్ యూజ్కి ఇంపోర్ట్ చేస్తామో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఎనీ అదర్ పర్సనల్ యూజ్ ఐటమ్స్ మనం ఏవైతే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తామో వాటి మీద ఉన్న బేసిక్ కస్టమ్ డ్యూటీని 20% నుంచి 10%కి అయితే తగ్గించారు. అంటే మనకు అర్థం కావడానికి పర్సనల్ యూజ్ ఇంపోర్ట్స్ అంటే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, లేకపోతే మొబైల్స్ కావచ్చు, ఇంకేమన్నా పర్సనల్ యూజ్ ఐటమ్స్ కావచ్చు. సో వీటన్నిటి మీద కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 10%కి అయితే తగ్గించారు. ఇంకొన్ని ఫార్మా డ్రగ్స్ మీద అండ్ క్యాన్సర్ డిసీజెస్కి సంబంధించిన మెడిసిన్ ఇంపోర్ట్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. వీటన్నిటిలోనూ మనకి రానున్న రోజుల్లో రేట్స్ అయితే తగ్గనున్నాయి. ఇప్పుడు ఎక్కడ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందో అండ్ ఏ విషయాల్లో మనం ఇప్పుడు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో జాగ్రత్తగా ఉండాలో మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ మిస్ రిపోర్టింగ్కి పెనాల్టీని 100% వరకు పెంచారు. అంటే 100% ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ వరకు పెంచారు. మిస్ రిపోర్టింగ్ అంటే ఏదైనా సరే ఇంటెన్షనల్గా మిస్ రిపోర్ట్ చేయడం, అంటే ఫ్రాడ్లెంట్ మెంటాలిటీతో ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫైల్ చేస్తూ ఏదైనా సరే మిస్ రిపోర్ట్ చేస్తే వాటికి 100% ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ని పెనాల్టీగా వేసే అవకాశం ఉన్నట్లుగా మనకి
మార్పు అయితే జరిగింది. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ద మూవబుల్ అసెట్స్ నౌ అట్రాక్ట్స్ ద పెనాలిటీ. అంటే మన దగ్గర ఉన్న మూవబుల్ అసెట్స్ అంటే మన వెహికల్స్ కావచ్చు, లైక్ మన కార్స్ కావచ్చు, లేదా బైక్స్ కావచ్చు, ఏవైనా సరే మనం వాటిని కాస్ట్లీ థింగ్స్ ఏవైనా వాటిని మనం కనుక డిస్క్లోజ్ చేయకపోతే వాటి మీద పెనాల్టీ వేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత స్టాక్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీద ఎస్టీటీని, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని 0.02%గా ఉన్న ట్యాక్స్ని 0.05%గా మార్చారు. అంటే ఎవరైతే రెగ్యులర్ ట్రేడింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటారో, ఇంట్రాడే ట్రేడర్స్ కానీ, F&O ట్రేడర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ డైలీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ట్యాక్స్ ల్యాబ్ పెంచారు కాబట్టి ఈ ఎస్టీటీ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ట్రేడింగ్ యాక్టివిటీ. అందువల్ల మీకు ఈ డైలీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖర్చు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక గర్ల్స్ హాస్టల్ని, అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ STME ఇన్స్టిట్యూట్లో ఒక గర్ల్ హాస్టల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇది చాలా వెల్కమ్ మూవ్ అని చెప్పొచ్చు. మన కామన్ మ్యాన్ యొక్క డైలీ లైఫ్లో ఎఫెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ గురించి అండ్ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి, ఏ సెక్టార్స్లో మనకి స్పెషల్ ప్యాకేజ్లు అనౌన్స్ చేశారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయాను మాట్లాడడం. మనందరికీ అప్లై అయ్యే ఒక పాయింట్ అది, విచ్ ఈజ్ హౌసింగ్ సెక్టర్. సో హౌసింగ్ సెక్టర్ అయితే యాక్చువల్గా ఈ బడ్జెట్లో పెద్ద ఎంకరేజింగ్గా ఏమీ జరగలేదు. సో నేనైతే హౌసింగ్ సెక్టర్ మీద ఏదైనా చేంజెస్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ మన EMIస్లో పే చేసే ఇంట్రెస్ట్ యొక్క ఎగ్జంప్షన్ లిమిట్స్ కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ రిబేట్స్ కానీ అవి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఎకానమిక్ కన్జంప్షన్ స్లోడౌన్ ఉంది కాబట్టి. సో మనకి హౌసింగ్ సెక్టార్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చినా కూడా ఎకానమీకి మంచి బూస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది అయితే జరగలేదు. ఈవెన్ ఆన్ ద సేమ్ లైన్స్, ఇప్పుడు నేను మాట్లాడిన లైన్స్లోనే మన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ CREDAI, సో వాళ్ళు కూడా ఈ హౌసింగ్ దాని గురించి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్ అయిపోయిన తర్వాత. సో మీరు లగ్జరీ హోమ్స్ వాటి గురించి పెద్దగా ఏమీ చేయకపోయినప్పటికీ అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మన హౌస్ యొక్క ప్రైజెస్ ఏవైతే 35 lakhs ఆర్ 40 lakhs బిలో ఉంటాయో వాటిని మనం అఫోర్డబుల్ హౌసింగ్ కేటగిరీ కింద మాట్లాడుకుంటాం. సో గత 4-5 ఏళ్లలో 2024 నుంచి 2029 వరకు మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అని చెప్పి నడుస్తుంది. అది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ స్కీమ్ కింద యాక్చువల్గా మనకి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి, లోవర్ ఇన్కమ్ గ్రూప్కి ఎవరైతే అఫోర్డబుల్ హౌసింగ్ పర్చేజెస్ చేస్తారో వాళ్ళకి యాక్చువల్గా సబ్సిడీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ యొక్క డెఫినేషన్, అంటే మీరు ఏదైతే 35 lakhs నుంచి 40 lakhs మధ్యలో, లేదా 35 lakhs క్యాప్ ఏదైతే పెట్టారో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది, వీళ్ళు ఆ క్యాప్ని పెంచుంటే బాగుండేది అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి హౌసింగ్ రేట్స్ చూసుకుంటే లాస్ట్ 4-5 ఏళ్లలో కూడా చాలా డ్రాస్టిక్గా పెరిగినాయి. సో ఇప్పుడు 35 lakhs నుంచి 40 lakhs రేంజ్లో మనకి అఫోర్డబుల్ హౌసెస్ వచ్చే పరిస్థితి మారిపోయింది. అంటే మీకు ఇప్పుడు మెట్రో సిటీస్లో కానీ, సబర్బన్ సిటీస్లో కానీ మీరు రేట్స్ చూసుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే పరిస్థితి అనేది మారిపోయింది. సో వీళ్ళు అనేది ఏంటంటే మన ఇండియాలో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఈ డెఫినేషన్ని చేంజ్ చేయకపోవడం వల్ల, అంటే ఆ ప్రైస్ క్యాప్ని, అఫోర్డబుల్ హౌసింగ్ యొక్క ప్రైస్ క్యాప్ని 35 లక్షల నుంచి పెంచకపోవడం వల్ల ఇప్పుడు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది మన ఇండియన్ హౌసింగ్ సెక్టర్ యొక్క గ్రోత్లో 18% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. 18% నుంచి 12%కి పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి వీళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఓవరాల్గా కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఈ బడ్జెట్ నాట్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పాలి, లేదా జస్ట్ దేర్, దట్స్ ఇట్. అంటే బడ్జెట్ ఈస్ దేర్, either మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ అని డిఫైన్ చేయడం చాలా కష్టం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం స్లైట్లీ నియర్ టు మీటింగ్ ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రైల్వేస్ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. రైల్వే బడ్జెట్ అనేది 2.8 లక్షల కోట్లుగా అనౌన్స్ చేశారు ఈ బడ్జెట్ 26-27లో. దీంట్లో భాగంగా మనకి 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. అవి ఏ సిటీస్ మధ్యలో అంటే ముంబై పూణే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై టు బెంగళూరు,
ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. సో వీటి మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్స్ని బిల్డ్ చేయబోతున్నట్లుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఈ మూవ్ నాకు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి కంట్రీలో ఎప్పుడైనా సరే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీస్ మధ్యలో ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక ఎస్టాబ్లిష్ అయితే మనకి యాక్చువల్గా చాలా ఎకనామికల్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి. డిఫెన్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డిఫెన్స్ బడ్జెట్ని 7.84 లక్షల కోట్లకి పెంచారు. ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.8 లక్షల కోట్లుగా ఉండేది. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ మూవ్. ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఎన్విరాన్మెంట్లో అన్ని కంట్రీస్ చేస్తున్న మూవే ఇది. సో ఆ డైరెక్షన్లోనే మన గవర్నమెంట్ కూడా డిఫెన్స్ బడ్జెట్ని అయితే సిగ్నిఫికెంట్గా పెంచిందని చెప్పొచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే కొన్ని ఎఫెక్టెడ్ సెక్టార్స్ అంటే యూఎస్ టారిఫ్స్ వల్ల కొన్ని సెక్టార్స్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం కదా, విచ్ ఆర్ టెక్స్టైల్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు. సో వీటిల్లో మనకి యాక్చువల్గా టెక్స్టైల్ సెక్టర్ అనేది మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ కాబట్టి ఈరోజు గవర్నమెంట్ టెక్స్టైల్ సెక్టర్కి అయితే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. టెక్స్టైల్ సెక్టర్కి 5,272 కోట్ల ప్యాకేజ్ని అయితే అనౌన్స్ చేసింది, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఫార్మా సెక్టర్ యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డొమెస్టిక్ ఇన్ఫ్రా అండ్ రీసెర్చ్ని బూస్ట్ చేయడానికి ఫార్మా సెక్టర్కి 10,000 crores స్పెషల్ ప్యాకేజ్ అయితే అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్లో. అలాగే మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి 40,000 crores ఆఫ్ అవుట్లైన్ కూడా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఈరోజు. ఈ బడ్జెట్లో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జరిగింది. అంటే ఫ్రమ్ మై డైమెన్షన్ ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా స్ట్రక్చరల్ మూవ్. ప్రతి బడ్జెట్లోనూ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎలా అంటే అది మన ఇండియాలో ఉన్న ఒక ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేయడం కానీ లేకపోతే ఆ ఇండస్ట్రీలో ఫ్యూచర్ బూమ్ తీసుకొచ్చే ప్రయత్నం కానీ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రయత్నం నాకు ఈ అనౌన్స్మెంట్లో కనిపించింది. ఫారిన్ కంపెనీస్కి అంటే ఏ కంపెనీస్ అయితే క్లౌడ్ సర్వీసెస్ ఏ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయో ఆ కంపెనీస్ కనుక మన ఇండియాలో ఉన్న డేటా సెంటర్ యొక్క సర్వీసెస్ని కనుక తీసుకుంటే వాటిని యూజ్ చేసి వాళ్ళు కనుక ఆ ఏ రిలేటెడ్ సర్వీసెస్ని కనుక మిగతా కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆ కంపెనీస్కి అంటే ఆ ఫారిన్ కంపెనీస్కి ఏ కంపెనీస్ అయితే మన డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క సర్వీసెస్ని తీసుకొని వాళ్ళు ఏ రిలేటెడ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తారో ఆ కంపెనీస్కి 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనౌన్స్ చేసింది. ఇది చాలా మేజర్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన డేటా సెంటర్ యొక్క ఇండస్ట్రీని బూమ్ చేయడానికి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే వేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న బడ్జెట్ సెషన్ స్పెషల్ వీడియో అండ్ దెన్ ఓవరాల్ సమ్మరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ దిస్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. ఎందుకంటే ఇప్పుడు మనం బడ్జెట్ ఓవరాల్ సమ్మరీ మాట్లాడుకున్నాం, కానీ ఈ బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ మన షేర్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది, ఏ సెక్టార్స్ వీటి వల్ల భారీగా లాభపడబోతున్నాయి, ఏ సెక్టార్స్ వీటి వల్ల కొంత డల్నెస్ చూసే ఛాన్స్ ఉందనేది మన డైలీ మార్కెట్ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో డోంట్ మిస్ దట్ వీడియో ఫ్రెండ్స్. ఈ సమ్మరీని మళ్ళీ మనం ఆ డైలీ మార్కెట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సీ యూ ఇన్ దట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్ సిఏ అశోక్.